హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త, రాష్ట్రంలో సీఎం ఇతనే లీక్ అయిన మంత్రివర్గ లిస్ట్ అండి. మరి ఆ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. విషయానికి వచ్చినట్లయితే ఏపీలో ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠత కొనసాగుతుందండి. అధికారం ఎవరిది అనేది ఆసక్తికరంగా మారుతోంది. రెండు ప్రధాన పార్టీలు గెలుపుపైన ధీమాగా ఉన్నాయి. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వస్తుందని మూడు పార్టీల నేతలు అంచనా వేస్తున్నారు. 2019 కంటే ఎక్కువ సీట్లు గెలుస్తామని జగన్ విశ్వాసంతో ఉన్నారు. ఈ సమయంలోనే కేంద్రంలో మోడీ మూడోసారి అధికారం ఖాయమని భావిస్తున్నారు. దీంతో కూటమి ఏపీలో కేంద్ర మంత్రి పదవిపైన ఆశలు పెరుగుతూ ఉన్నాయి. సో ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి పోటీ చేసింది. ఏపీలో అధికారం ఖాయమని నమ్ముతోంది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి నుంచి ఎవరు మంత్రులు అవుతారనే అంశంపైన సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. రాష్ట్రంలో అధికారంపైన భిన్న అభిప్రాయాలు ఉన్నా కేంద్రంలో మోడీ మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమని మెజారిటీ అభిప్రాయంగా అయితే ఉంది. అయితే ఈసారి టీడీపీ, జనసేన సైతం ఎన్డీఏ భాగస్వాములుగా ఉండడంతో ఏపీ నుంచి కేంద్ర కేబినెట్లో ఎవరికి అవకాశం దక్కుతుందనే అంచనాలు మొదలయ్యాయి. ఇక 2019 నుంచి 2024 వరకు కేంద్ర మంత్రివర్గంలో ఏపీ నుంచి ఎవరికి ప్రాధాన్యత అనేది దక్కలేదు. దీంతో ఈసారి ఖచ్చితంగా ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. కూటమి పొత్తు లెక్కల్లో భాగంగా టీడీపీ 17, బీజేపీ 6, జనసేన 2 ఎంపీ స్థానాల్లో పోటీ చేసింది. ఏపీ నుంచి కూటమి గెలిచే ఎంపీ స్థానాల ఆధారంగా కేంద్ర కేబినెట్లో 2 స్థానాల వరకు దక్కడం ఖాయంగా కనిపిస్తుంది. అందులో బీజేపీ నుంచి పోటీ చేస్తున్న వారిలో ఒకరికి ఖాయంగా కేంద్ర మంత్రి పదవి దక్కే అవకాశం ఉందని చెప్తున్నారు. అందులో పురంధరేశ్వరి, శ్రీనివాస వర్మ, సీఎం రమేష్, కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారు. ఈ నలుగురులో ఎవరు గెలుస్తారనే దానిపైన పదవి ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా జనసేన నుంచి కూడా ఈసారి 2 పోటీ చేశారు. అందులో ఒకరికి ఛాన్స్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఏమైనా రాష్ట్రంలో కూటమి ఫలితం అంచనాలకు అయితే భిన్నంగా ఉంటుందని చెప్తున్నారండి. సో భిన్నంగా ఉంటే పవన్కు కేంద్రంలో మంత్రిగా అవకాశం ఇస్తారనే అభిప్రాయం కూడా వినిపిస్తుంది. సో పవన్కి కేంద్రంలో మంత్రిగా అవకాశం ఇచ్చే అభిప్రాయం అయితే కనిపిస్తుంది. ఈ విధంగా అయితే ఉందండి మంత్రివర్గ లిస్ట్ అయితే. సో ఈ విధంగా అయితే ఉంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.